తాబేలు తన అవయవాలను అవసరమైనప్పుడు చుప్పలోకి ముడుచుకున్నట్లే యోగి ఇంద్రియాలను ఇంద్రియార్థాల నుండి వెనక్కి తీసుకుని పరిపూర్ణ చైతన్యంలో స్థిరపడతాడు. ఇంద్రియాలను స్వేచ్ఛగా కాక భగవత్సేవకు అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించగలిగినవాడే నిజంగా స్థిరబుద్ధి కలవాడవుతాడు. ఇంద్రియాలు విషపూరిత సర్పాలవలె విచ్చలవిడిగా పనిచేయాలని చూస్తాయి. వాటిని నియంత్రించలేకపోతే మనిషి ఇంద్రియదాసుడవుతాడు. యోగి లేదా భక్తుడు పాములవానిలాగా ఇంద్రియాలను అదుపులో ఉంచి అవి స్వీయ భోగానికి కాక భగవత్సేవకే పనిచేయేటట్లు చేస్తాడు. శాస్త్రాలలో చెప్పబడిన విధులు, నిషేధాలు ఇంద్రియభోగాన్ని నియంత్రించడానికి సహాయకారులుగా ఉంటాయి. విధినిషేధాల పాలన లేకుండా కృష్ణ భక్తి భావనలో సుస్థిరంగా నిలవడం సాధ్యం కాదు. కృష్ణ భక్తిభావనలో ఉన్నవాడు తన ఇంద్రియాలను ఎల్లప్పుడూ భగవత్సేవలోనే నిలుపుతాడు. స్వీయతృప్తికి కాకుండా భగవంతుని ప్రీతి కోసమే ఇంద్రియాల వినియోగం జరగాలి అనే బోధ అర్జునునికి ఇవ్వబడింది. నిషేధాల ద్వారా ఇంద్రియభోగాన్ని అణిచినా ఇంద్రియార్థాల పట్ల అంతర్గత రుచి మిగిలే ఉంటుంది. ఉన్నతమైన దివ్య రసానుభూతి కలిగినప్పుడే ఆ రుచి సహజంగా నశించి చైతన్యంలో స్థిరత్వం వస్తుంది. నియమనిబంధనలు రోగికి ఆహార నిషేధంలాంటివి. అవి భోగరుచిని పూర్తిగా తొలగించలేవు. శ్రీకృష్ణుని సౌందర్యాన్ని ఆస్వాదించినవానికి లౌకిక విషయాలు సహజంగానే రుచిలేనివిగా మారుతాయి. అష్టాంగయోగ విధానాలు అల్పబుద్ధి కలవారికి ఇంద్రియ నిగ్రహానికి ఉపకరిస్తాయి. అయితే నిజమైన మార్పు కృష్ణ భక్తి భావనలో దివ్యరుచి కలిగినప్పుడే సంభవిస్తుంది. ఇంద్రియాలు అత్యంత బలవంతమైనవిగా ఉండి వివేకవంతుని మనస్సునైనా కలతకు గురిచేయగలవు. కేవలం ప్రయత్నం మాత్రమే ఇంద్రియజయానికి సరిపోదు. గొప్ప ఋషులు, యోగులు కూడా కొన్నిసార్లు ఇంద్రియభోగానికి లోనైన ఉదాహరణలు ఉన్నాయి. సంపూర్ణ కృష్ణ భక్తిభావన లేకుండా మనస్సు, ఇంద్రియ నిగ్రహం అత్యంత కఠినమైనది. మనస్సును శ్రీకృష్ణుని పాదపద్మాలపై నిలిపినవాడికి భౌతిక భోగాలు ఆకర్షణ కోల్పోతాయి. దివ్యరసం అనుభవిస్తున్నవాడికి లౌకిక సుఖాలు సహజంగానే అప్రయోజనంగా అనిపిస్తాయి. అంబరీష మహారాజు తన ప్రతి ఇంద్రియాన్ని భగవత్సేవలో నియోగించి సంపూర్ణ నియంత్రణ సాధించాడు. భక్తిగా నిండిన జీవితం ద్వారా అతడు మహాయోగులను కూడా జయించగలిగాడు. మత్పర భక్తుడవడం అంటే జీవితంలోని అన్ని ఇంద్రియాలను భగవంతునికే అంకితం చేయడం. ఇంద్రియార్థాలను పదే పదే ఆలోచించటం వల్ల మనస్సులో ఆసక్తి పెరిగి ఆ ఆసక్తి నుండి కామము జన్మిస్తుంది. ఆ కామము తీరకపోతే అదే కోపంగా మారి మనిషి పతనానికి తొలి మెట్టు అవుతుంది. ఇంద్రియాలకు సహజంగా ఏదో ఒక సేవ కావాలి. అవి భగవత్సేవలో లేకపోతే తప్పక భౌతిక సేవలో పడతాయి. కృత్రిమంగా ఇంద్రియాలను అణిచినవాడు చివరకు చిన్న ప్రలోభానికే లొంగిపోతాడు. కృష్ణ భక్తుడే నిజంగా నిగ్రహించగలడు. క్రోధము నుండి మోహము, మోహము నుండి స్మృతి భ్రమ, ఆ భ్రమ నుండి బుద్ధినాశం జరుగుతుంది. బుద్ధి నశించినప్పుడు మనిషి తిరిగి సంసారగర్తంలో పడిపోతాడు. భగవత్సేవతో సంబంధం లేకుండా వస్తువులను త్యజించటం ఫల్గు వైరాగ్యం మాత్రమే. అది స్థిరత్వం ఇవ్వదు. భక్తుడు ప్రతిదానిని భగవత్సేవలో వినియోగించటం వలన భౌతిక బంధానికి లోనుకాడు. ఇంద్రియాలను నియమిత స్వేచ్ఛతో నియంత్రించి రాగద్వేషాల నుండి విడివడినవాడు భగవత్కరుణను పొందుతాడు. భక్తుడు తన ఇష్టం ప్రకారం కాక కృష్ణుని సంతృప్తి కోసమే చేయడం లేదా చేయకపోవడం చేస్తాడు. భగవానుని కరుణ పొందినవానికి భౌతిక దుఃఖాలు క్రమంగా నశిస్తాయి. ప్రసన్నమైన మనస్సుతో అతని బుద్ధి శీఘ్రమే సుస్థిరమవుతుంది. కృష్ణ భక్తిభావన లేనివానికి స్థిరమైన బుద్ధిగాని శాంతియుత మనస్సుగాని ఉండవు. శాంతి లేనిచోట సుఖానికి అవకాశమే ఉండదు. నియంత్రణ లేకుండా సంచరించే ఒక్క ఇంద్రియమే గాలిలో నావలా బుద్ధిని కొట్టుకుపోతుంది. అందుకే అన్ని ఇంద్రియాలు భగవత్సేవలోనే నెలకొనాలి. ఎవరి ఇంద్రియాలు పూర్తిగా ఇంద్రియార్థాల నుండి నిగ్రహించబడి ఉంటాయో అతడే స్థితప్రజ్ఞుడు. ఈ స్థితి కేవలం కృష్ణ భక్తిభావన ద్వారానే గురుమార్గదర్శనంలో సాధ్యమవుతుంది. గురువు మార్గదర్శనంలోనే ఆధ్యాత్మిక సాధన చేయాలని గ్రహించినవాడే నిజమైన సాధకుడు, మోక్షానికి అర్హుడైన వ్యక్తిగా పిలవబడతాడు. స్వేచ్ఛగా కాక శాస్త్రసమ్మతంగా గురు ఆధీనంలో సాగిన సాధన మాత్రమే ఆత్మానుభూతికి దారి తీస్తుంది. సకల జీవులకు రాత్రిగా కనిపించే ఆధ్యాత్మిక చైతన్యం ఇంద్రియ నిగ్రహము కలిగిన మునికి మేల్కొని ఉండే స్థితి అవుతుంది.
లౌకికులు మేల్కొని ఉన్న ఇంద్రియభోగ జీవితం మునికి రాత్రి వంటిది, ఎందుకంటే అతడు అంతర్ముఖ చింతనలో స్థితుడై ఉంటాడు. ఒక వర్గం వ్యక్తులు లౌకిక ఇంద్రియభోగాలలో తెలివిగలవారు కాగా, మరొక వర్గం ఆత్మానుభూతిలో జాగృతమైన వివేకవంతులు. లౌకికులకు ఆధ్యాత్మిక జీవితం అర్థం కాక నిద్రావస్థ వంటిదిగా ఉంటుంది. అంతర్ముఖుడైన ముని లౌకికుల రాత్రి సమయంలో ఆధ్యాత్మిక సాధనలో చురుకుగా ఉంటాడు. అతడు క్రమానుగత ఆధ్యాత్మిక పురోగతిలో దివ్యానందాన్ని అనుభవిస్తాడు. లౌకిక వ్యక్తి ఆత్మానుభూతి పట్ల నిద్రలో ఉండి కలలవలే సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. ఈ ఇంద్రియ సుఖ కలాపాలు అతడిని శాశ్వత శాంతికి దూరం చేస్తాయి. ఎల్లప్పుడూ నింపబడుతున్నా స్థిరంగా ఉండే సముద్రంలా కోరికలు వచ్చినా కలత చెందని వాడే శాంతిని పొందుతాడు. కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నించే వ్యక్తి ఎప్పటికీ నిజమైన శాంతిని పొందలేడు. దేహం ఉన్నంతవరకు ఇంద్రియావసరాలు ఉన్నా కృష్ణ భక్తిభావనలో ఉన్నవాడు వాటిచే కలత చెందడు. భగవంతుడే సమస్త అవసరాలను తీర్చుతాడన్న విశ్వాసంతో భక్తుడు అంతర్గతంగా పూర్ణుడై ఉంటాడు. లౌకిక విజయము, ముక్తి, సిద్ధులు కోరుకునేవారు కూడా తీరని కోరికల వల్ల అశాంతులే అవుతారు. భగవత్సేవలో సంతుష్టుడైన భక్తుడే పరిపూర్ణ శాంతిని పొందుతాడు. సమస్త ఇంద్రియభోగ కోరికలను విడిచిపెట్టి మమకారము, అహంకారము లేక జీవించేవాడే శాంతిని పొందుతాడు. స్వామ్య భావన రాహిత్యమే నిజమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛకు మూలం. ఈ దేహమే నేను అన్న మిథ్యాభావనను విడిచిపెట్టి కృష్ణుని నిత్యదాసునిగా తన్ను తెలుసుకోవడమే పరిపూర్ణ స్థితి. సమస్తము కృష్ణునికే చెందినదన్న జ్ఞానం మిథ్యాస్వామ్యాన్ని నశింపజేస్తుంది. స్వీయేంద్రియ తృప్తి కోసం కాక కృష్ణుని ఆజ్ఞ కోసమే అర్జునుడు యుద్ధం చేశాడు. భగవంతుని కోసం చేసే కార్యమే నిజమైన త్యాగము, శుద్ధకర్మయూ అవుతుంది. బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మోహానికి లోనుకాడు. మరణ సమయంలో కూడా ఈ స్థితిలో ఉన్నవాడు భగవద్రాజ్యంలో ప్రవేశిస్తాడు. బౌద్ధ సిద్ధాంతంలా శూన్యమే నిర్వాణమన్న భావనను గీత తిరస్కరిస్తుంది. భౌతిక జీవితం ముగిసిన తరువాతే నిజమైన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. బ్రాహ్మీ స్థితి అంటే లౌకిక కలాపాల స్థాయిని దాటి జీవించడం. ఇది భవబంధము నుండి సంపూర్ణ విముక్తిని సూచిస్తుంది.